ఓం శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. ఓం నమో వశిష్ఠ విశ్వామిత్ర వ్యాస వాల్మీకి సుఖాదిభ్యః. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సంప్రదాయ కర్తృభ్యో వంశ ఋషిభ్యో మహద్భ్యో నమో గురుభ్యః. ఓం శ్రీరామో రామభద్రశ్చ రామచంద్రశ్చ శాశ్వతః రాజీవలోచన శ్రీమాన్ రాజేంద్రో రఘుపుంగవః. శ్రీ యోగ వాసిష్టము ఉత్పత్తి ప్రకరణము. అయితే మరి ఈ సప్తభూమికల చివర ముక్తి స్థిరమై ఉన్నది. దానిని పొందినట్లయితే ఇక అప్పుడు జీవుడు దుఃఖాన్ని పొందడు. కాబట్టి రామ, ఇక నీవు ఈ భూమికల యొక్క లక్షణాలను విను అని చెప్పి, అంతేకాదు ఎవరికి వారికే నేనేలా మూఢత్వంతో మూర్ఖంగా పడి ఉన్నాను, ఈ శాస్త్రాలను నేనెందుకు పరికించను, నేను వీటిని శాస్త్రాలను అనుసరిస్తాను, సజ్జనులైనటువంటి గురువులు మహనీయులను సందర్శిస్తాను అనే ఈ రకమైనటువంటి ఈ ప్రకారమైనటువంటి వానికి మరి శుభకరమైనటువంటి ఇచ్చ కోరిక కలుగుతుంది. ఆ కోరిక కలిగినటువంటి దాన్నే శుభేచ్ఛ అని మహనీయులైన వారు చెప్తారు. అంతేకాదు విచారణ శుభేచ్ఛాభ్యామింద్రియార్థే శ్వసక్తత యాత్రసా తనుతాభావాత్ ప్రోచ్యతే తను మానస. శాస్త్ర సజ్జన సంపర్కము చేత వైరాగ్యమందు అభ్యాసపూర్వకంగా వనర్చేటువంటి సదాచారాల యందు కూడా కలిగేటువంటి ప్రవృత్తి ఏదైతే ఉంటుందో అది విచారణ అవుతుంది. ఏ విధంగా? శాస్త్రాల యందు శాస్త్రాన్ని పరిశోధించినప్పుడు ఆ శాస్త్ర సాంగత్యం ద్వారా శాస్త్రానుసారిగా అనువర్తించినప్పుడు దాని ప్రకారము సజ్జనుడి యొక్క సేవ చేయాలి అనేటువంటి విషయాన్ని తెలిసి సజ్జన సాంగత్యము ద్వారా సాధు మహాత్ముల యొక్క శుశ్రూష సేవా భాగ్యము చేత వానికి ఆ వైరాగ్యము అంటే తన దేహ సంబంధమైన పదార్థ సంబంధమైన విరక్తి పుడుతుంది. దానిది ఆ ప్రకారంగా అభ్యాసం చేస్తూ చేస్తూ రాగా అప్పుడు అంటే ఆ యొక్క శాస్త్రాలను అనుసరించడం, సాధు మహనీయులు చెప్పినటువంటి విషయాలను శ్రవణం చేయడం అంటే వినడం, వారి సేవాభాగ్యం ద్వారా పొందినటువంటి అనుభవాల ద్వారా ఈ యొక్క అహంభావాదులు అనేటువంటి భేద దృష్టి వదిలివేయడం, అంతేకాదు ఆ మహనీయుల ద్వారా విన్నటువంటి విషయాలను మళ్ళీ కూడా మననం అంటే స్మరణ చేసుకోవడం, ఈ రూపమైనటువంటి సదాచారం అనబడుతుంది. అటువంటి సదాచారాన్ని ఎల్లవేళలా కూడా దానిని వృద్ధి చేసుకుంటూ వెళ్తూ ఉన్నప్పుడు ఆ యొక్క శుభేచ్ఛ కాస్త విచారణ, ఎటువంటి విచారణ? ఆత్మతత్వ విచారణ అనబడుతుంది అని చెబుతూ, విచారణ శుభేచ్ఛాభ్యామింద్రియార్థేష్వసక్తత యత్ర సా తనుభావాత్ ప్రోచ్యతే తను మానస. ఆ విచారణ శుభేచ్ఛ వలన శుభకరమైనటువంటి మంచి విషయమునందు కలిగినటువంటి కోరిక ద్వారానే ఈ విచారణ ఆత్మతత్వ విచారణ అనేది పుడుతుంది. ఈ విచారణ ఈ శుభేచ్ఛల ద్వారా కలిగేటువంటి శబ్దము స్పర్శము రూపరసగంధాదుల యొక్క విషయాదులు యందు వానికి ఆసక్తి లేకుండా పోతుంది. వాడికి ఆ శబ్దస్పర్శాదులు ఎందరి అనాసక్తి ఏదైతే ఉంటుందో అదే నిధిధ్యానారూపం అవడం చేత ఇంకా వాడు అనుక్షణము కూడా ఆ యొక్క సాధు మహనీయుల ద్వారా విన్నటువంటి విషయాలను పదే పదే మననం చేయడం ద్వారా ఈ శబ్దస్పర్శ రూపరసగంధాదులు అనేటువంటివి వాడు అంతఃస్ఫురణలోకి తీసుకొచ్చుకోక వాటిని గుర్తించకనే ఉంటాడు. ఆ గుర్తించినటువంటి స్థితి ఏంటి? వానిలో ఏ భగవానుని గురించినటువంటి ధ్యానమాత్రకమైనటువంటిది అది నిక్షేపించబడి ఉంటుంది. అది నిధి ధ్యానన. ఆ ధ్యానము అనేటువంటిది అన్యరూపము దాల్చకుండా అటువంటి మహనీయుల యొక్క చెప్పినటువంటి జ్ఞానమాత్రక విశిష్టమైనటువంటి ఏ విశేషమైనటువంటి విషయాదులు ఉన్నవో దాని ఎందేవాడు స్థిరపడి ఉంటాడు. అందుకే అది తను మానస. శాస్త్రాలను పరిశీలించడం, సజ్జనుల యొక్క సాంగత్యము,
వైరాగ్యం యొక్క అభ్యాసము, వీటితో కూడినటువంటి శ్రవణము, మననము, ఆ రూపమైనటువంటి సదాచార ప్రవృత్తి ఏదైతే ఉంటుందో అది కలిగినది విచారణ అని చెప్పబడినప్పుడు, ఇక ఈ శుభేచ్ఛ, ఈ విచారణ, ఈ రెంటి వలన కూడా శ్రవణము, మననము, నిధిధ్యాసనము ద్వారా ఇంద్రియార్థాలైనటువంటి శబ్దము, స్పర్శ, రూప, రసగంధాదుల ఎడల జనించేటువంటి ఆసక్తి రూపమైనటువంటి మనస్సు యొక్క సూక్ష్మ స్థితి ఏదైతే ఉంటుందో అది సూక్ష్మత్వానికి, అంటే స్థూలత్వాన్ని వదిలి సూక్ష్మత్వానికి వచ్చినటువంటి స్థితి ఏదైతే ఉంటుందో అది తనుమానసి అని చెప్పబడుతుంది. భూమికా తృతయాభ్యాస చిత్తేర్థే విరతే సర్వశాత్ సత్యాత్మని స్థితి శుద్ధి సత్వాపత్తి హృదాహృత. ఈ పైన చెప్పినటువంటి ఈ 3 భూమికలను కూడా ఏంటది? శుభేచ్ఛ, విచారణ, తనుమానసి అనేటువంటి ఈ 3 భూమికలను కూడా అభ్యసిస్తూ రాగా బాహ్య విషయాలయందు ఉన్నటువంటి చిత్తం మరిచిపోతుంది. చిత్తాన్ని మరిచి ఆ చిత్తము విశ్రాంతిని పొంది అట్టి విరతి చేత, అంటే దాని యందు ఏమాత్రము సంసర్గము లేని కారణము చేత, స్థైర్యము చేత ఏ అబద్ధమై ఉన్నదో అటువంటి మాయ కానీ, దాని కార్యరూపమైనటువంటి అవస్థాత్రయం ఏదైతే ఉంటుందో జాగ్రత్త, స్వప్న, సుషుప్తి అనేటువంటి అవస్థాత్రయ బంధాన్ని కూడా, అంటే త్రిపుటి విలయము చేత తొలగదీస్తుంది. ఆ తొలగగా ఇకప్పుడు సర్వానికి అధిష్టాన సన్మాత్ర రూపమైనటువంటి ఆత్మయందే స్థితి కలిగి ఉంటుంది. ఆ స్థితి కలిగి ఉండేటువంటిదే ఏ సర్వాధిష్టాన సన్మాత్ర రూపమైనటువంటి ఆత్మయందు స్థితి కలిగి ఉండేటువంటి స్థితిని ఏమంటారు అంటే సత్వాపత్తి. అంటే సత్యమగు ఆత్మయందు స్థిరుడై ఉండడాన్ని బట్టి ఇది సత్వాపత్తి అని చెప్పబడింది. ఇది నిర్వికల్ప సమాధి రూపమే అవుతుంది. ఈ భూమికి యందు వివేకి బ్రహ్మవిత్తు, అంటే వీడు బ్రహ్మవిత్తు అన్నప్పుడు వాడు ఆ వివేకిని పేర్కొంటారు అని చెబుతూ, శుభేచ్ఛ, విచారణ, తనుమానసి అనబడే ఈ 3 భూమికల యొక్క అభ్యాసము చేత బాహ్యమైనటువంటి పదార్థాల పట్ల చిత్తమందు అత్యంతమైనటువంటి విరక్తి కలుగుతుంది. దశాచతుష్టయాభ్యాస సాదా సంసంగ ఫలేన చ రూఢ సత్వ చమత్కారాత్ ప్రోక్త సంశక్తి నామిక. ఈ 4 భూమికలను కూడా ఎవరైతే లెస్సగా అభ్యాసం చేస్తారో, ఈ 4 భూమికలు ఏంటి? శుభేచ్ఛ, విచారణ, మరి తనుమానస, 4వది అయిన సత్వాపత్తి. ఈ 4 భూమికలను కూడా ఎవరైతే లెస్సగా దృఢంగా అభ్యాసం చేయడం చేత బాహ్యమునందు అభ్యంతరమునందు ఉన్నటువంటి విషయాదులు చేగానే, వాటికి సంబంధించినటువంటి సంస్కారాల చేగానే వాడు సృజింపబడడు. అటువంటి స్పృశింపబడకుండా ఉన్నటువంటి అసంగరూపమైనటువంటి సమాధి యొక్క పరిపాకము చేతే వృద్ధి చెందుతాడు. అలా వృద్ధి చెందినటువంటి నిరతిశయానంద రూపమైనటువంటి బ్రహ్మాభావన కలిగిన, అంటే ఆత్మ సాక్షాత్కారం కలిగి ఉండునటువంటి స్థితిని అసంశక్తి అని చెప్పబడుతుంది. ఈ భూమికి ఉండినటువంటి జ్ఞానిని ఏమంటారు? సత్వాపత్తి యందు ఉన్నటువంటి జ్ఞానిని ఏమన్నారు? బ్రహ్మవిత్తు అన్నారు. అదే ఈ యొక్క అసంశక్తి అనేటువంటి భూమికకు వచ్చినటువంటి వానిని బ్రహ్మవిద్వరుడు అని చెప్తూ ఉంటారు. అంటే శుభేచ్ఛ, విచారణ, మరి తనుమానస, సత్వాపత్తి అనబడేటువంటి యొక్క విషయాల యొక్క అభ్యాసము చేత బాహ్యాభ్యంతరాల యొక్క విషయాలయందు మరి తత్సంసారాల యొక్క స్పర్శ లేకుండడం వలన అసంశక్తి యొక్క ఫలము చేత రూఢిపడినటువంటి నిరతిశయానంద ఆత్మ సాక్షాత్కార స్థితి ఏదైతే ఉంటుందో దానినే, అంటే సంగం లేకుండా ఉండడం, అటువంటి దానినే అసంశక్తి అని చెప్పబడుతుంది. ఈ భూమిక యందున్నవాడు ఎవడు అంటే సత్వాపతి ఉన్నటువంటి వాడు మరి బ్రహ్మవిదుడు అని చెప్పబడినట్లుగానే అదే అసంశక్తి అనేటువంటి భూమికిని చేరువైనటువంటి వాణిని బ్రహ్మవిద్వరుడు అని చెప్తారు.
తరువాత భూమికా వంచకాభ్యాస భూమికా పంచకాభ్యాసాత్ స్వాత్మారామతయా దృఢం అభ్యంతరాణం బాహ్యానాం పదార్థానాం అభావనాత్ వరప్రయుక్తేన చిరం ప్రయత్నేనార్థ భావనాత్ పదార్థ భావనా నామ్ని షష్ఠి సంజాయతే గతి. ఈ 5 భూమికలను కూడా బాగుగా అభ్యసించడం చేత 5 భూమికలు అన్నప్పుడు శుభేచ్ఛ, విచారణ, తనుమానసి, మరి సత్వాపత్తి, 5వది అయినటువంటి అసంశక్తి. ఈ 5 భూమికలను కూడా బాగుగా అభ్యాసం చేయడం చేత ఉపరతి అంటే ఆ పరమాత్మానుసంధాను యుతుడై ఉపరతి కలిగి ఎల్లవేళలా కూడా ఆత్మారాముడై ఆత్మయందే రమించేటువంటి వాడు, అన్యత్తం ఇంకా వెళ్ళనటువంటి వాడు. ఎవడైతే ఆత్మయందు రమించేవాడై ఆత్మారాముడై బాహ్యమునందు అభ్యంతరమునందు కూడా పదార్థాలు ఏమీ విషయాదులు ఏమీ లేక వాటిని సంకల్పించక భావింపక దేహయాత్ర కొరకు మాత్రమే అంటే దేహాన్ని పోషించుకునే నిమిత్తం మాత్రమే, అది కూడా తనకుగా కలగదు, పరుల చేత పరుల యొక్క ప్రయత్నము చేత వాడు ఇతరుల చేత చెప్పించుకున్నటువంటి వాడై అప్పుడు వానికి ఆకలి విషయం గుర్తు వచ్చి ఆయా పదార్థాలను గురించినటువంటి ఇంచుక కొద్దిపాటి భావన భావించేటువంటి అవస్థే ఏదైతే ఉంటుందో అదే 6వది అయినటువంటి పదార్థ భావన. అంటే పదార్థాల యందు కూడా భావన లేనటువంటి వాడు అని అనబడుతుంది. ఎలాగంటే దీని యందు జ్ఞానికి పదార్థాలను గురించినటువంటి రాగయుక్తమైనటువంటి భావన ఉండనే ఉండదు. ఇది రుచికరమైనదనో, ఇది రుచి లేనిదనో, ఇది చూడడానికి బాగున్నదనో, ఇది బాగలేనిదనో, ఎటువంటి రాగయుక్తమైనటువంటి భావన ఉండనే ఉండదు. ఈ భూమికి యందు ప్రతిష్ఠుడైనటువంటి జ్ఞాని బ్రహ్మవిద్వరీయుడు అని అనబడుతూ ఉంటాడు, అని చెప్పబడుతూ ఉంటాడు. పైన చెప్పినటువంటి 5 భూమికలు ఏమేంటది? శుభేచ్ఛ, విచారణ, తనుమానస, సత్వాపత్తి, అసంశక్తి అనేటువంటి 5 రకాలైనటువంటి అభ్యాసము చేత దృఢపడేటువంటి స్వాత్మారామత్వం కలిగినటువంటి వాడు బాహ్యాభ్యంతరముల యొక్క పదార్థాల యొక్క భావన ఏమీ చేయడు. అలా ఏమీ లేక దేహయాత్ర కోరకు మాత్రమే పరుల యొక్క చిరకాల ప్రయత్నము చేత అంటే వాడు సమాధినందే ఉన్నప్పుడు ఇతరులు మరి వీని శరీరం ఏమైపోతుందోనని వానిని సమాధి స్థితి నుండి లేపి వానికి ఏదైనా ఒక పదార్థం అనేటువంటిది తినిపిద్దాము అని వాని యొక్క ప్రయత్నం మేరకు వీడు కనులు తెరిచి అప్పుడు సమాధి నుండి మేలుకొల్పబడి పదార్థములను ఒకంత భావించునట్టి అప్పుడు ఆ పదార్థాన్ని చూసి సరే తినాలి అని సరే తింటాడు. కానీ కొద్దిపాటి తిన్నప్పుడే వాడికి తృప్తి దిగిపోతుంది. కానీ ఆ పదార్థాల యందు ప్రియము అప్రియము అనేటువంటి భావన అనేది వాడికి ఉండదు. అందువలన ఈ అంటే ఆ పదార్థాలకు సంబంధించినటువంటి రాగయుక్తమైనటువంటి భావన ఉండదు. అందుకే వానికి పదార్థాల యందు అభావము కలిగి ఉన్నాడు కాబట్టి పదార్థ భావని అని చెప్పబడుతూ ఉన్నాడు. ఈ భూమికి యందు ఉన్నటువంటి వాడిని ఏమన్నారు అంటే బ్రహ్మవిద్వరీయుడు అన్నారు. ఇక్కడ మనకి సత్వాపత్తి యందు ఉన్నటువంటి వానిని బ్రహ్మవిదుడు అని, అదే అసంశక్తి అనేటువంటి భూమికి యందు వసించు వాడిని బ్రహ్మవిద్వరుడని, అంతేకాదు మరి పదార్థాభావని అనేటువంటి స్థితి ఎందున్నవాడు బ్రహ్మవిద్వరీయుడని చెప్పబడుతూ ఉన్నాడు. భూమి షట్క చిరాభ్యాసాద్భేదస్యాను ఫలంబత యత్స్వభావైకనిష్టత్వం సాజ్ఞేయ తుల్యగా గతి. ఈ 6వ భూమిక చేతనే చిరకాలము అభ్యసించడం వల్ల అంటే ఈ పదార్థాల యందు ఏమాత్రము భావన లేకుండా ఉండేటువంటి స్థితి చిరకాలము అంటే ఎక్కువ సమయము దానినే అభ్యాసము చేయడం చేత ఇక ఎటువంటి భావాలు కూడా భేదాలు తొలగిపోతాయి. భావాలే ఉత్పన్నం కావు. ఉత్పన్నం కాని భావాల యందు భేదాలు ఎక్కడుంటాయి? ఉండవు కదా. అలాగే భేదభావం అంతా సమసిపోతుంది.
అప్పుడిక కేవలము స్వస్వరూపమందు స్థితిని పొందడమే ఏడవది అయినటువంటి తన యొక్క స్థితి యందు తను స్థిరపడి ఉండడమే ఏడవదైనటువంటి భూమిక. అదే తుర్యగా అనే భూమిక అని చెప్పబడుతుంది. ఇట్లు జాగ్రత్త, స్వప్నము, సుషుప్తి అనేటువంటి ఈ 3 రకాల అవస్థల నుండి కూడా విముక్తుడైపోతాడు. కేవలము శివము, అద్వైతము అయినా ఆ కళ్యాణకారకమైనటువంటి శుభకరమైన శాశ్వతమైన స్థిరమైన తురీయ స్థితి అందే నిలుకడ చెంది ఉన్నటువంటి జ్ఞాని బ్రహ్మ విద్వరిష్ఠుడు అని చెప్పబడతాడు. మనం ముందు చెప్పుకున్నటువంటి 6 రకాలైనటువంటి భూమికలు శుభేచ్ఛ, విచారణ, తనుమానసి, సత్వాపత్తి, అసంశక్తి, పదార్థ భావన అనేటువంటి ఈ 6 రకాలైన భూమికల యొక్క చిరకాలమైన అభ్యాసము చేత భేదభావన సంపూర్ణంగా నశించిపోతుంది. అలా రహితమైనటువంటి భేదభావన ద్వారా కేవలము ఆత్మస్వభావం అందే నిష్ట కలిగి ఉండడం చేత ఆత్మస్వభావమునందే నిష్ట కలిగి ఉంటాడు. అలా ఉండడం ఏదైతే ఉన్నదో అట్టి స్థితినే తుర్యగా అని చెప్పబడుతుంది. ఈ భూమిక యందున్నటువంటి జ్ఞాని బ్రహ్మ విద్వరిష్ఠుడు అని చెప్పబడతాడు. ఏ విధంగా సత్వాపతి యందున్నటువంటి వానికి బ్రహ్మవిదుడని, అసంశక్తి అనేటువంటి భూమిక యందున్నటువంటి వాడికి బ్రహ్మ విద్వరుడని, మరి అంతేకాదు పదార్థ భావన అనేటువంటి భూమిక కలిగినటువంటి వాడు బ్రహ్మ విద్వరీయుడని, అంతేకాకుండా చివరిదైనటువంటి తుర్యగా అనేటువంటి ఆ భూమికను ఆశ్రయించున్నటువంటి వాడిని బ్రహ్మ విద్వరిష్ఠుడు అని చెప్పబడతాడు. ఏషా హి జీవన్ముక్తేషు తుర్యావస్థేహ విద్యతే విదేహ ముక్తి విషయాస్తుర్యాతీత మతః పరం. రామ, ఈ తురీయ స్థితి జీవన్ముక్తులకే సిద్ధిస్తుంది. విదేహముక్తికి సంబంధించినదకు ఈ తురియా స్థితి దీనికి ఇతరమై ఒప్పుతూ ఉంటుంది. కాబట్టి రామ, ఏ మహాత్ములు ఈ 7వ భూమికను పొందుతారో, తుర్యగా అనేటువంటి దానిని పొందుతారో వారు ఆత్మారాములే అవుతారు. అటువంటి వారు బ్రహ్మరూపమైనటువంటి మహాత్ పదవిని ప్రాప్తి పొంది ఉన్నారు అని నీవు తెలియాలి. ఇటువంటి తురీయ స్థితి, ఏ తురీయమైనటువంటి తుర్యగా అనబడేటువంటి 7వ భూమిక ఏదైతే ఉన్నదో ఈ తురీయ అవస్థయే జీవన్ముక్తుడు అని చెప్పబడతారు. వీరిని జీవన్ముక్తులు అని చెప్పబడతారు. విదేహముక్తికి సంబంధించినటువంటి ఈ యొక్క తురీయ స్థితి దీనికి మరి పరమై ప్రకాశిస్తూ ఉంటుంది. జీవన్ముక్తులకు మహాత్ములు సుఖదుఖాల చేత చెలించకుండా సమస్థితి అందే ఉంటారు. ఈ 7వ భూమిక యందు చేరినటువంటి వారు తుర్యగా స్థితి యందు ఉండినటువంటి వారు తమ యొక్క దేహ రక్షణ కోసమే కార్యాలను చేస్తారు, లేకపోతే చేయకపోతారు అని చెబుతూ, అంతేకాదు దగ్గర ఉన్నటువంటి వారి ప్రబోధము చేత అటువంటి వారు పరంపరాగత వర్ణాశ్రమోచితమైనటువంటి కార్యాలను ఆసక్తిరహితులై పూర్ణముగా ఆచరిస్తారు. వారు ఎటువంటి వర్ణానికి చెందినటువంటి వారైనా బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర అనేటువంటి వర్ణాలలో మరి తత్సంబంధమైన ఉపవర్ణాలకు చెందినటువంటి వారైనా, మరి ఆశ్రమాలు బ్రహ్మచర్య, గృహస్థము, వానప్రస్థము, సన్యాసము అనేటువంటి ఎటువంటి ఆశ్రమ ధర్మానికి చెందినటువంటి వారైనా దానికి ఉచితమైనటువంటి కార్యాలను ఆసక్తి లేకుండా, ఆసక్తి నశించి పూర్ణంగా ఆచరిస్తారు అని తెలియజేస్తూ, ఆత్మారామ తయాతాంస్తు సుఖయంతి నాకాశన జగత్క్రియా సుసంస్తుప్తాన్ రూపాలోకాహ స్త్రియో యథా. సౌందర్యం యొక్క ఆధిక్యము చేత శోభించేటువంటి లలనలు గాఢ నిద్రయందున్నటువంటి పురుషునికి సుఖాన్ని కలగజేయలేరు కదా. అలాగే సదా ఆత్మారాములై ఉండేటువంటి జీవన్ముక్తులకు ప్రపంచమందలి క్రియలు ఏవి కూడా సుఖాన్ని కలగజేయజాలవు. అంటే అందమైనటువంటి స్త్రీలు,
శారీరకమైన దేహ సౌందర్యంతో శోభించేటువంటి స్త్రీలు ఎంత అందంగా ఉన్నప్పటికీ కూడా గాఢంగా సుషుప్తి యందు ఉన్నటువంటి పురుషులకు వాళ్ళు ఎటువంటి సుఖాన్ని ఇవ్వలేనట్లుగానే ఎల్లవేళలా ఆత్మయందే రమించేటువంటి ఆత్మారాములై ఉండే జీవన్ముక్తులకు ప్రపంచమనందలి క్రియలు ఏవి కూడా సుఖాన్ని కలుగజేయజాలవు. సౌందర్యము అతిశయాలతో కూడుకునేటువంటి స్త్రీలు గాఢ నిద్రలో ఉన్నటువంటి పురుషులను ఏమాత్రం సుఖపెట్టలేనట్లుగానే ఆత్మారాములై ఉండడం వలన ఆ జీవన్ముక్తులను జగత్క్రియలు ఏవి కూడా ఎప్పటికీ సుఖపెట్టలేవు అని చెబుతూ ఈ 7 భూమికలను కూడా ధీమంతుల కొరకే అవుతాయి. కానీ పశువుల్లాంటి స్థావర మ్లేచ్ఛాదుల్లాంటి నీచత్వంతో నిండినటువంటి దేహమే సత్యము అనే భావన కలిగి ఆ బుద్ధి కలిగినటువంటి వారికి ఇవి ఏవి కూడా పనికిరావు అని తెలియజేస్తూ ఈ 7 భూమికలు అంటే ఈ సప్తజ్ఞాన భూమికలు అయినటువంటి శుభేచ్ఛ, విచారణ, తనుమానస, సత్వాపత్తి, అసంశక్తి, పదార్థాభావని, తుర్యగ అనేటువంటి ఈ 7 భూమికలు కూడా ఎవరైతే బుద్ధిమంతులు ఉంటారో ధీమంతులు కొరకే గాని పశుప్రాయము కలిగినటువంటి అజ్ఞానముతో నీచత్వంతో దిగజారినటువంటి సత్యము ఏది అస్థిర వస్తువులనే స్థిర వస్తువులుగా భావించేటువంటి అజ్ఞానుడికి దేహాత్మ బుద్ధి కలిగినటువంటి వారికి ఇవి ఎప్పటికీ కూడా కావు, కానేరవు అని చెప్తూ ప్రాప్తాజ్ఞాన దశామేతాం పశుమ్లేచ్ఛాదయోపియే సదేహ వ్యాప్యదేహావాతే ముక్తానాత్ర సంశయ జ్ఞప్తిరిహి గ్రంథి విచ్ఛేదస్తస్మిన్ సతి హి ముక్తత మృగతృష్ణాంబుబుద్ధ్యాది విశాంతి మాత్రాత్మ కస్త్యసౌ. పశువుల్లాంటి వారికి, మ్లేచ్చులు అంటే నీచమైనటువంటి వారికి, నీచ మనస్తత్వం కలిగినటువంటి వారికి ఇట్టి జ్ఞాన దశను పొందినట్లయితే వాళ్ళు దేహంతో కూడి ఉన్నప్పటికీ కూడా దేహరహితులై ఉంటారు. ఏ విధంగా అంటే మరి వాళ్ళల్లో నీచ జాతుల్లో ఇట్లాంటిది ఉండదా అంటే ఇది మానసికమైనటువంటి విషయం. కాబట్టి పశువులు అంటే ఇప్పుడు వానరాలలో ఆంజనేయుడు ఇటువంటి స్థితిని కలిగి ఉన్నవాడే. మరి పోతే రాక్షసుల్లో మరి బలి, ప్రహ్లాదుడు ఇటువంటి వారు ఉన్నటువంటి వారే, ఈ సప్తజ్ఞాన భూమికలను పొందినటువంటి వారే. అదే పక్షులలో శుకుడు మొదలైనటువంటి వారు వాళ్ళు చిలుక జాతికి చెందినా కూడా ఆయన సౌనకుడు అంటే సునక జాతికి చెందినటువంటి సౌనకుడు. ఇటువంటి వాళ్ళు అందరూ కూడా మరి ఈ జ్ఞాన భూమికని పొందినటువంటి వారే. కాబట్టి అందుకే ఇంత నీచ జాతికి చెందినటువంటి వారైనప్పటికీ కూడా జ్ఞాన దశను పొందినట్లయితే వాళ్ళు దేహంతో కూడి ఉన్నప్పటికీ కూడా దేహం లేనటువంటి వారే అయి ఉన్నప్పటికీ కూడా ముక్తులే అవుతారు, వాళ్ళకి దేహం ఉన్నా పోయినా. ఇందులో ఏమాత్రము సంశయం లేదు. ఎలాగంటే దీనికి ఉదాహరణగానే ఆంజనేయుడు, ప్రహ్లాదుడు మొదలైనటువంటి ముక్తులో అయినందుకే దీనికి తార్కాణంగా కూడా చూపిస్తూ ఉన్నారు అని చెప్తూ జ్ఞప్తిర్హి గ్రంథి విచ్ఛేదస్తస్మిన్ సతి ముక్తత మృగతృష్ణాంబుబుద్ధ్యాది శాంతి మాత్రాత్మకస్తసౌ. విషయరాహిత్యము విషయాలు నశించిపోవడము, విద్యాగ్రంథి యొక్క విచ్ఛేదనము అనేటువంటిది అవడం వలన ఇది జ్ఞానమే అవుతుంది. ఆ జ్ఞానము కలిగినట్లయితే ఇక ముక్తి కరతలామలకమై అరిచేతులు ఉసిరిక పండు మాదిరే వానికి ముక్తి అనేటువంటిది వాన్ని చేరే ఉంటుంది అని చెబుతూ అట్టి జ్ఞానము కలిగిన వాడు మృగతృష్ణ యందు జలబుద్ధి గాని, సుక్తి యందు రజతత్వ బుద్ధి గాని నశించిన వాని తెరగుణం ఉంటుంది. ఏ విధంగా అంటే ఇక మృగతృష్ణులలో నీళ్లు కనబడినా నీళ్లు లేనట్లుగా గ్రహిస్తాడు. సుక్తి యందు రజతత్వ బుద్ధి ఆల్చెప్ప యందు సూర్యకిరణాల చేత ఈ వెండిలా మెరుస్తూ ఉన్నా అది ఆల్చెప్పేని గ్రహిస్తాడు అని గ్రహించి ఇక అంటే జ్ఞానికి సాంసారికమైనటువంటి వస్తు సముదాయం అంతా కూడా మృగతృష్ణలాగానే మిథ్యారూపంలోనే గోచరిస్తుంది, అబద్ధాన్ని అబద్ధంగానే చూడగలుగుతాడు అని చెబుతూ
పశువులు మ్లేచ్ఛాదులు అయినప్పటికీ కూడా ఎవరు అయినా సరే ఇటువంటి జ్ఞానస్థితిని పొందుతారో వారు దేహంతో కూడి ఉన్నప్పటికీ లేకపోతే దేహరహితులైపోయినప్పటికీ కూడా ముక్తులే అయి ఉంటారు. ఈ విషయంలో ఎటువంటి సంశయం కూడా లేదు. అంతేకాదు విషయాదులు అజ్ఞాన రూప గ్రంథుల యొక్క విచ్ఛేదనము ఎప్పుడైతే జరుగుతుందో అదే జ్ఞానం. అట్టి జ్ఞానం కలిగినట్లయితే ముక్తి సిద్ధిస్తుంది. మృగతృష్ణ యందలి జలబుద్ధి, సుక్తి యందలి రజత బుద్ధి నశించుట మాత్రం వంటిదే అవుతుంది. అంటే మృగతృష్ణ యందు నీళ్లు లేవు అనే సత్యాన్ని, ఆ ఆల్చిప్ప యందు వెండి లేదు అనే సత్యాన్ని, ఉన్నది అని భ్రమించేటువంటి భావం నశించిపోవడమే సత్యాన్ని గ్రహించడం. ఈ జ్ఞానస్థితి అంటే జ్ఞానికి సాంసారికమైన దృశ్య పదార్థములందరి సత్యత్వ బుద్ధి అనేటువంటిది నశిస్తుంది అని తెలియజేస్తూ, మోహాన్ని అతిక్రమించినటువంటి వారు కానీ పరమ పవిత్రమును నిరతిశయానంద స్వరూపము అయినటువంటి విదేహ కైవల్యాన్ని పొందాలి. పొందనున్నవారు వారి వారి భూమికలందున్న వారులే ఆత్మారాములయ్యే ఉంటారు అని చెబుతూ, అంతేకాదు కొందరు మహాత్ములు ఈ భూమికలు అన్నింటికీ కూడా ఒకే జన్మాన్ని పొందగలిగి ఉంటారు. మరికొందరైతే రెండవ భూమిక వరకు కూడా మూడవ వరకు కానీ లేదా మూడవ భూమిక వరకు కానీ రాగలిగి ఉంటారు. అది ఏ విధంగా అంటే కొంతమంది ఏంది ఒకే జన్మలో ఈ యొక్క శుభేచ్ఛ విచారణ తను మానసి సత్వాపత్తి అసంశక్తి పదార్థ భావన తుర్యగా అనేటువంటి భూమికలను మొత్తాన్ని పొందగలిగి ఉంటారు. మరికొందరైతే రెండవ దాని నుండి మూడవ దాని వరకు అంటే ఈ శుభేచ్ఛ కలిగిన తర్వాత విచారణ వరకు కానీ లేదా తను మానసి స్థితి వరకు కానీ రాగలుగుతారు. కొందరైతే ఆరవ భూమిక అయినటువంటి పదార్థ భావని వరకు కూడా రాగలుగుతారు. అయితే మరి కొందరైతే 3 భూమికల వరకే వస్తారు. అదే సనకాదులు వంటి మరికొందరు మహనీయులైతే ప్రాథమంలోనే సప్తభూమిక అయినటువంటి తుర్యగా వరకు వస్తారు. ఎవరు? సనక సనందనాదులు మహనీయులు మాత్రమే అట్లా ఒక్క జన్మమునందే 7 భూమికల వరకు కూడా రాగలుగుతారు. కొంతమంది అయితే 3 భూమికలైనటువంటి తను మానస వరకే వస్తారు. కొందరైతే అంతిమమైనటువంటి 7వ భూమిక అయినటువంటి ఆ తుర్యగా కూడా పొందదగి ఉంటారు. అంటే వారి వారి యొక్క సాధన విశేషమైనటువంటి విరక్తి అనుసంధానించేటువంటి ఆ జ్ఞాన మార్గం దీనిని బట్టే వారి యొక్క భూమికలను పొందేటువంటి వేగవంతం శీఘ్రవంతం అనేది కలిగి ఉంటారు. మరికొందరైతే 4వ భూమి అయినటువంటి ఆ సత్వాపత్తి వరకు కూడా రాగలుగుతారు. కొందరు 2వ దాని ఎందే ఆగిపోతారు. శుభమైన కోరిక కలుగుతుంది, శుభేచ్ఛ విచారణ వరకు వచ్చి ఆగిపోతారు. కొందరైతే అర్ధ భూమికను అంటే మంచి చేయాలి, నేను ఇంకా మూఢునిగానే ఉండకూడదు, సత్శాస్త్రాలు నేను పఠించాలి అని అనుకుంటాడు. కానీ వాడు చేయలేడు. ఒకవేళ వచ్చినా కొంతవరకే వస్తాడు. అదే కొందరైతే 4వ వంత భూమికను మనసులో సంకల్పిస్తాడు, నేను కూడా మంచి చేయాలి, నేను కూడా మంచి శాస్త్రాలు పుణ్యకథలు వినాలి అనేటువంటి శుభేచ్ఛ మొట్టమొదటి దానిలోనే 4వ వంతులో ఉంటాడట. మరికొందరైతే 3.5, 4.5 లేక 6.5 భూమికలను కూడా పొందగలిగి ఉంటారు. అదే తీవ్రమైన వైరాగ్యము, జ్ఞాన ఆసక్తి, స్థిరమైన బుద్ధి ఉన్నటువంటి వారు అకుంఠితమైనటువంటి ప్రయత్నం ద్వారా ఏం చేస్తారు? 3.5 అంటే తను మానసి దాటి సత్వాపత్తి వరకు రాగలుగుతారు. కొందరు 4.5 సత్వాపత్తి దాటి అసంశక్తి వరకు రాగలుగుతారు. కొంతమంది అయితే ఏం చేస్తారు అంటే పదార్థాల యొక్క భావనను కూడా లేకుండా చేయగలిగినటువంటి తుర్యగా స్థితి వరకు అందుకోగలిగినటువంటి భూమికలను పొందగలిగి ఉంటారు అని తెలియజేస్తూ, అంతేకాదు వివేకులు అయినటువంటి వారు భూమిక యందు సంచరిస్తూ అంటే ఈ భూమికల యందే, ఇక్కడ భూమికలు అన్నప్పుడు మనం 7 రకాలైనటువంటి జ్ఞాన భూమికలను గురించి అనేక పర్యాయాలు తెలియజేసుకున్నాం. అలాగే
వివేకులైనటువంటి వారు ఈ భూమికల యందే సంచరిస్తూ ఉంటారు. సంచరిస్తూ విశాలమైనటువంటి ఆత్మదృష్టిని కలిగి ఉంటారు. బాహ్యమనందు అభ్యంతరమనందు ఉన్నటువంటి ఇంద్రియాలను, దాని సంబంధమైనటువంటి విషయాలను, వానికి ఆధారభూతమైనటువంటి శరీరాన్ని, దానికి సంబంధములైనటువంటి ఆధ్యాత్మిక ఆదిభౌతిక అది దైవికమైనటువంటి తాపాలను నివారింపజేసేటువంటిదైన ఆత్మనిష్టయందే నిమగ్నులై ఉంటారు. రెండవది అయిన విచారణ అనేటువంటి ఆ భూమిక మొదలుకొని 4వ భూమికి అయిన సత్వాపత్తి వరకు కలిగినటువంటి భూమికల యందున్నటువంటి వారలకు జ్ఞానం ఉదయించి అజ్ఞానము శమించినప్పటికీ కూడా ప్రబలమైనటువంటి ప్రారబ్ధ విశేషము చేత నిరతిశేమకు పూర్ణమైన ఆనందాన్ని పొందకుండానే ఉంటారు అని తెలియజేస్తూ ఓం మంగళం శ్రీ గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం. ఓం మంగళం కోసలేంద్రాయ రామాయ రామభద్రాయ చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ జానకీ వల్లభాయ శ్రీరామచంద్రాయ మంగళం. ఓం తత్సత్.